జోన్. నాకు పేరు చాలా చాలా నచ్చేసింది సత్య. డీ జోన్ ఎదిరిపోయింది, చాలా ఈజీగా ఉంది, కొత్తగా ఉంది. డీ జోన్ అన్న వెంటనే ఒక డాన్స్ అని తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ లోగో నాకు చాలా నచ్చింది. సో ఈ లోగో ఎక్కడ చూసినా ఇది డీ జోన్, ఇది సత్య క్లాస్ అని తెలిసిపోతుందన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే సత్య అంటే నాకు తన వర్క్ అండ్ తన డాన్స్ అండ్ తన కొరియోగ్రఫీ ఎప్పుడు నాకు చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ గారికి, బెల్లంకొండ సురేష్ గారికి, మధుశాలిని గారికి, అండ్ కుంచె రఘు గారికి, భావన గారికి, ఇలాగా చాలామంది ఆర్టిస్టులు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు ఇంత ఉదయాన్నే చెప్పగానే. అలాగే ప్రత్యేకించి మెడ్రాస్ నుంచి ఈ ఓపెనింగ్కి నా గురించి ప్రత్యేకించి హైదరాబాద్కి వచ్చినటువంటి మా డిఎస్పి సార్ మరీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. సార్ ఎల్లప్పుడూ కూడా నాకు ఇంత క్రేజ్ ఈవెంట్స్లో రావడానికి మెయిన్ కారణం అయితే డిఎస్పి సారే. ఇది అందరికీ తెలుసు. ప్రతిసారి కూడా ఎవ్రీ ఈవెంట్ అన్ని చోట్ల కూడా పరిచయం చేయడం కానీ, ఈవెంట్లో అనౌన్స్ చేయడం కానీ ప్రతిదీ కూడాను చాలా వెన్నంటి ఉంటున్నారు. ఆయన బ్లెస్సింగ్స్ కానీ ఆయన హెల్ప్ కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. జీవితాంతం సార్కి రుణపడి ఉంటాను. అలాగే ఎవ్రీవన్ ఇచ్చిన అవకాశాన్ని ఎప్పటికీ మిస్ చేసుకోకుండా సాయి శక్తులు అనే టీంతో అందరితో బాగా పనిచేస్తాను. అలాగే నేను చాలా సంవత్సరాలుగా ఈ డ్యాన్స్ ఫీల్డ్లో ఉన్నానండి. మా చాలామంది డ్యాన్సర్స్ నా టీం ద్వారా రియాలిటీ షోస్లో కానీ సినిమాల్లో కానీ, అలాగే చాలా దేశ విదేశాల్లో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. చాలా గర్వకారణం నాకు. డెఫినెట్గా నేనైతే కనుక నాకన్నా మా శిష్యుడు బాగుంటే నాకు ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ ఇప్పుడు బాంబేలో చాలా పెద్ద పెద్ద రియాలిటీ షోస్కి కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. మణికంఠ వచ్చి అమెరికాలో ఉన్నాడు. ఇలా చాలామంది చూస్తే చాలామంది శిష్యులు రియాలిటీ షోస్లో చాలా పేరు తెచ్చుకుంటున్నారు. చాలా హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. యూ షుడ్ గో ప్లేసెస్. ఫస్ట్ టైం నేను ఫిలిం నువ్వు చేసిన ఫస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకొని వచ్చి నాకు సీడీ చూసినప్పుడు ఐ సెడ్ దేర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ కిడ్, లెట్స్ గివ్ హిమ్ ఎ ఛాన్స్ అని. అంతవరకే చేసింది. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ బీన్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ రిపీటెడ్లీ. అండ్ అప్పటి నుంచి కానీ నీ గ్రాఫ్ వేస్తే ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ మీటియారిక్. నేరుగా పైకి వెళుతూనే ఉంది. Sky is the limit for you. You are like a rocket. All that you need is a chinna spark. That is what D was. But after that, it was all your efforts. And like a rocket, you should reach the sky. Akasan antaru. Thank you. God bless you.